హలో ఫ్రెండ్స్, అన్ని రోజులా కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్ ఫ్రెండ్స్. ఎందుకంటే బంజారా హిల్స్లో సిస్టమ్ బూట్ అవ్వట్లేదు అనేసి ఇష్యూ వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నెట్వర్క్ ఇష్యూ అయితే వచ్చింది. ఉదయాన్నే అయితే మేనేజర్ దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. ఒక టికెట్ పంపించారు. కంప్లైంట్ సిస్టమ్ బూట్ కావడం లేదనేసి అయితే మా మేనేజర్ చెప్పారు. వెంటనే ఆఫీస్కి వెళ్ళి కావాల్సిన టూల్స్, ల్యాప్టాప్ అంట, యూఎస్బి కేబుల్స్ అండ్ బూటబుల్ పెన్ డ్రైవ్స్, ఆటా కేబుల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ బూట్ కాలేదంటే హార్డ్ డిస్క్ ఇష్యూ అయితే ఉంటాయి. అన్నీ అయితే ఇవి అయితే తీసుకున్నాను. క్లయింట్కి అయితే కాల్ చేశాను. లొకేషన్లో ఉన్నారా లేదనేసి వెంటనే అయితే క్లయింట్ లొకేషన్ బంజారా హిల్స్కి బయలుదేరాను. నేను నా స్కూటీ పైన అయితేనే ఆఫీస్కి బయలుదేరాను. అమీర్పేట్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ మీదుగా అయితే క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోయాను. నా స్కూటీని అయితే పార్కింగ్లో పెట్టేసి లిఫ్ట్ తీసుకొని అయితే 3వ ఫ్లోర్కి వెళ్ళిపోయా. క్లయింట్తో అయితే ఇష్యూని డిస్కస్ చేశాను. తను చెప్పిన దాని ప్రకారం అయితే బూటింగ్ ఇష్యూ అయితే కాదు, నెట్వర్క్ రావడం లేదనేసి అయితే యూజర్ కంప్లైంట్ చేశాడు. వెంటనే ఈ విషయం అయితే హెడ్ ఆఫీస్ చెప్పాను. ఎందుకంటే టికెట్లో ఉన్నదైతే బూటింగ్ ఇష్యూ అనేసి, కానీ ఇక్కడైతే నెట్వర్క్ రావట్లేదు అనేసి హెడ్ ఆఫీస్తో అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. వాళ్ళు ఇష్యూని సాల్వ్ చేయన్నారు. మీకు అందరికీ తెలుసు, నేనైతే డెస్క్టాప్ టెక్నికల్ అండ్ నెట్వర్క్ ఇంజనీర్. ఆ ఇష్యూను నేనే సాల్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సెన్సిటివ్ డేటాని అయితే నేను బయట చూపెట్టలేను. సిస్టమ్ అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చాలా హ్యాంగ్ అవుతుందనేసి విండోస్ ఓపెన్ చేసి జంక్ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేశాను. ఫస్ట్ ల్యాండ్ కేబుల్ అయితే ఫిజికల్గా చెక్ చేశాను. ఆ తర్వాత యూఎస్బి ల్యాన్ అడాప్టర్తో సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసి నెట్వర్క్ వస్తుందా లేదా అనేసి అయితే చెక్ చేశాను. నెట్వర్క్ కేబుల్ అయితే పనిచేస్తుంది అండ్ ఆల్సో నెట్వర్క్ కూడా వస్తుంది. ఆ తర్వాత అడాప్టర్ తీసి డైరెక్ట్గా ల్యాండ్ కేబుల్ అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఐపీ అనేది తీసుకోవడం లేదు డిహెచ్సిపి నుండి. నేనే మాన్యువల్గా అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ద్వారా మాన్యువల్గా ఐపీని అయితే ఇచ్చాను. ఐపీని ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని స్టెప్స్ ద్వారా ఐపీ కాన్ఫిగరేషన్ అయితే చేసాం. చేసిన కొద్దిసేపటికి నెట్వర్క్ రావడం అయితే మొదలైంది. వెంటనే హెడ్ ఆఫీస్ నెట్వర్క్ టీమ్కి అయితే ఇన్ఫామ్ చేశాను అండ్ ఆల్సో మా మేనేజర్ కూడా ఇన్ఫామ్ చేశాను. ఇష్యూ సాల్వ్ అయిపోయిందనేసి. చివరిగా అయితే నేను ఏమేమి చేశానో అది మొత్తం ఒక పేపర్లో రాసి అయితే క్లయింట్ దగ్గర సిగ్నేచర్ మరియు స్టాంప్ అయితే తీసుకున్నాను. సైన్ ఆఫ్ పేపర్ అయితే హెడ్ ఆఫీస్కి పంపించేసి తిరిగి అయితే మళ్ళీ మన స్కూటీ అయితే తీసుకొని మన ఆఫీస్కి అయితే రిటర్న్ అయిపోయాం. నెట్వర్క్ ఫీల్డ్ ఇంజనీర్ వర్క్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఇష్యూ ఏమనేది చూసుకోవాలి, ఆ తర్వాత సిస్టమ్ ఆ యొక్క డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత హెడ్ ఆఫీస్కి అయితే కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత మన వర్క్ని అయితే మనం స్టార్ట్ చేసి ఫైనల్గా అయితే వాళ్ళకి మళ్ళీ వర్క్ అప్డేట్ అయితే చెప్పాలి. అక్నాలజ్మెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అయితే కన్ఫర్మేషన్ తీసుకొని మనమైతే సైన్ ఆఫ్ పేపర్లో అయితే మనం చేసిన వర్క్ అండ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి స్టాంప్ అండ్ సైన్ తీసుకొని అయితే మనమైతే రిటర్న్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.